Hello students, welcome to our channel. Thank you so much for this encouragement. చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మనం డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కి డిఫరెన్స్ తెలుసాం. ఆ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ ని యూజ్ చేస్తూ మనం ఇప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఒక టూ ఫిజికల్ క్వాంటిటీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ మొత్తం లెంత్ కు సంబంధించినవి కాబట్టి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేస్తూ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం డెరైవ్ చేస్తాం. ఒకవేళ మీకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కావాలంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ లో డీప్ గా డిస్కషన్ చేసినాం, అక్కడ వెళ్ళి చూడండి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకు మనకు చాలా సార్లు నేర్చుకున్న టాపిక్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కు సేమ్ ఒక డిఫరెన్స్ లో ఒక దగ్గర టేబుల్ వేసి రాసాం కాబట్టి సేమ్ అలాగే ఇక్కడ కూడా రాద్దాం. సో ద సింబల్ ఆఫ్ దిస్ బోత్ ఆర్ క్యారీస్ సేమ్ వి, స్మాల్ వి. సో ఈ రెండింటిని డెఫినేషన్స్ ఇలా ఎందుకు రాస్తున్నా అంటే వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, సో బుక్ కి వెళ్ళేసరికి స్టెప్ బై స్టెప్ చదువుతుంది, దానికి దీనికి మన కంపారిజన్ తెలియదు. సో ఇప్పుడు కంపారేటివ్ గా చదివామనుకో మనకు ఎక్కువసేపు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ దిస్ టు అండర్స్టాండ్ దిస్ వే. సో ఈ వే అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. స్పీడ్ డెఫినేషన్ రాద్దాం ఫస్ట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పీడ్? The total distance traveled by unit time is called speed. So I'm going to write the definition. The total distance traveled by unit time is called speed. So speed is always related to the distance physical quantity. అంటే ఈ డిస్టెన్స్ ను డిఫైన్ చేస్తూ మనము స్పీడ్ ను డెఫినేషన్ ఇస్తాం. అంటే స్పీడ్ డెఫినేషన్ ఇస్ ఈక్వల్ టు డెఫినేషన్ రాస్తే ఏం రాయొచ్చు, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఓకేనా? డిస్టెన్స్ బై టైం is defined as a speed. సో ఈ స్పీడ్ ని ఎలా ఉంచడం, మళ్ళీ ఇప్పుడు మనం వెలాసిటీకి వద్దాం. ఇది ఈజీ మెథడ్. సో ఇప్పుడు చూడండి దీనికి డెఫినేషన్ చూడండి. ఇఫ్ ఐ డ్రా లైన్ హియర్, సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ వెలాసిటీ. సో వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ కి రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ స్పీడ్ ఇలా ఉంటే వెలాసిటీ ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది. వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం, లేదా దీనికి అర్థమయ్యే విధంగా రాద్దాం. ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై యూనిట్ టైం ఈస్ కాల్డ్ స్పీడ్. అంటే ఇక్కడ చూడండి, ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై యూనిట్ టైం. और మనం ఇంకో డెఫినేషన్ కూడా ఇవ్వచ్చు దీనికి, సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, సింపుల్ గా ఉంటుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. ఓకే, టూ డెఫినేషన్స్ ఇక్కడ కూడా రాయొచ్చు. సేమ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది దీనికి వెలాసిటీకి డెఫినేషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనే వర్డ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది డిస్టెన్స్ అనే వర్డ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వెలాసిటీకి డెఫినేషన్ ఈక్వేషన్ రాస్తే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ ఇన్ ద వర్డ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇది మనకి ఈక్వేషన్ గా ఒక ఫార్ములా రాయాలి అనుకుంది. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం. సో చూడండి, ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ ఏంటో రాద్దాం, దీని యొక్క ప్రాపర్టీస్ కూడా ఏంటో రాద్దాం. సో ఇప్పుడు యూనిట్స్ రాయండి. వాట్ అబౌట్ యూనిట్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ? ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ కన్సిస్ట్ దేర్ ఓన్ యూనిట్స్. ఆ యూనిట్స్ ఏంటో చూడండి. డిస్టెన్స్ ఎందులో మెజర్ చేస్తామండి, మీటర్స్, అవునా? టైం ని సెకండ్స్. సో టైం ని మీటర్
డిస్టెన్స్ మీటర్ టైం సెకండ్ కాబట్టి యూనిట్స్ ఏమైతే మీటర్ పర్ సెకండ్. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా యూనిట్స్ రాస్తే ఏమైతుంది, వాట్ అబౌట్ యూనిట్స్? డిస్ప్లేస్మెంట్ అంటే కూడా ఇది లెంత్ కు సంబంధించింది కాబట్టి యూనిట్స్ అనేటివి మీటర్స్ లో ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ టైం అంటే దిస్ ఇస్ ఆల్సో సెకండ్, అంటే ఏంటి మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో మీటర్ పర్ సెకండ్, ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్, సేమ్ యూనిట్స్. వాట్ అబౌట్ డైమెన్షన్స్? డైమెన్షన్ ఫార్ములా కూడా మనం డిస్కషన్ చేశాం. డైమెన్షన్ ఫార్ములా మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి. డైమెన్షన్ అనాలిసిస్ గురించి డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక్కడ డైమెన్షన్ అంటే మనం MLT తో రిప్రజెంట్ చేస్తాం. M is nothing but mass, length, time. సో ఇక్కడ మాస్ అనేది ఏమీ లేదు, ఓన్లీ లెంత్ అండ్ టైం ఉంది కాబట్టి ఇక్కడ లెంత్ పవర్ 1 అండ్ t పర్ సెకండ్ ఉంది కాబట్టి -1. దిస్ ఈజ్ అబౌట్ డైమెన్షన్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా డైమెన్షన్స్ ఏమైతాయి? సేమ్. ఓకేనా? డైమెన్షన్స్ అంటే ఏంటి? LT పవర్ ఆఫ్ -1 బికాస్ యూనిట్స్ క్యారీ సేమ్. So one physical quantity carries units same, might be dimensions also same. So ఇది వీటి గురించి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? దేర్ ఇస్ నో డైరెక్షన్ ఫర్ ద స్పీడ్. ఎందుకు? డిస్టెన్స్ కూడా డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి స్పీడ్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ velocity is nothing but it is completely vector quantity. Vector quantity means it has proper direction. How the displacement carries this proper direction, similarly the velocity also carries the same direction. Okay? Direction. So whatever direction carries the displacement, and like the way velocity also carries the same direction. ఓకే? సో ఇప్పుడు మనకి వీటి యొక్క డిఫరెన్స్ అనేది, కంపారిజన్ అనేది తెలిసిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈక్వేషన్ అనేది రాదు. ఈక్వేషన్ అనేది స్పీడ్ కైనా వెలాసిటీ కైనా వి విల్ క్యారీ సేమ్. దెర్ ఇస్ నథింగ్ చేంజెస్. సో ఇప్పుడు రెండింటి యొక్క ఈక్వేషన్ రాస్తే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఈక్వేషన్ రాద్దాం, స్పీడ్ రాద్దాం. సో స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటున్నాం కాబట్టి సింపుల్ గా v/t, లేకపోతే మనకి ఇంకా ప్రాబ్లమేటిక్ గా వెళ్తాం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? సారీ, v కాదు, ఇది x ఆర్ సంథింగ్ s. x అన్న డిస్టెన్స్, s అన్న డిస్టెన్స్. సో డెల్టా x బై డెల్టా t, ఇది స్పీడ్ అని చెప్తాం. ఓకేనా? సో వాట్ ఎవర్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి బై టోటల్ టైం తీసుకుంటే మనకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ దీనికి కూడా వాల్యూస్ కి ఈక్వేషన్ రాస్తే ఏమైతుంది? వెలాసిటీ v is equals to this is the vector diagram. సో ఇక్కడ మనం రాస్తే డెల్టా s బై డెల్టా t. s అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ అని అనుకున్నాం. సో ఇంకా దీన్ని అబ్రివేటెడ్ గా రాస్తే, లేకపోతే ఇంకా మనం ఫార్మేషన్, షార్ట్ ఫార్మేషన్ రాస్తే ds బై dt. ఓకే? డిఫరెన్షియేషన్ ఫార్మ్ అంటాం. ds బై dt అంటే డిఫరెన్షియేషన్ ఫార్మ్. ఇది డెల్టా s బై డెల్టా అంటే డెల్టా s ఫార్మేషన్ లో రాస్తాం. సో దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయండి ఫార్ములాని. మనం ఆల్రెడీ డెల్టా s ఫార్ములా రాసాం, s2 మైనస్ s1, డిఫరెన్స్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్, రైట్? s2 మైనస్ s1 బై హియర్ t2 మైనస్ t1. ఓకేనా? అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఇలా కూడా రాసుకోవచ్చు, s2 మైనస్. సో ఇక్కడ ds బై dt ఎందుకు రాస్తాం అంటే దిస్ ఈస్ ద మాక్సిమం డిఫరెన్స్ ఆఫ్ ది డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. ds బై dt ఎందుకు రాస్తాం అంటే దిస్ ఈస్ ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్ టైం. ఇన్ఫినిటిసిమల్ స్మాల్ టైం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డిస్ప్లేస్మెంట్ అండ్ టైం వేరీ అవుతున్నప్పుడు మనకి ఆ డిస్ప్లేస్మెంట్ ని, టైం ని క్యాలిక్యులేట్ చేయడం ఇంపాసిబుల్. ఆ మెథడ్ ని పాసిబుల్ చేసే మెథడ్ ఏదంటే దిస్ ఇస్ డిఫరెన్షియేషన్ మెథడ్. సో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ని కూడా స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ టైం లో క్యాలిక్యులేట్ చేయగలం. అదే ds బై dt అని కూడా రాస్తాం. దిస్ ఇస్ వెలాసిటీ. ఇంకా మనం ఎలాబరేటెడ్ చేయొచ్చు అంటే v is equals to limit delta t tends to 0 delta s by delta t అని కూడా రాస్తాం. సో దీస్ ఆర్ ద వేరియేషన్ ఆఫ్ ది ఫార్ములా, బట్ మనం మోస్ట్లీ యూజ్ చేసేది ds బై dt అని యూజ్ చేస్తాం. దాన్ని అప్లికేషన్ చేస్తూ వెళ్తాం. ఇది వెలాసిటీకి స్పీడ్ కి డిఫరెన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ వెలాసిటీ స్పీడ్ ను వాటి యొక్క మోషన్ ను బేస్ చేసుకొని, వాటి యొక్క స్పీడ్ ను బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ ఫార్మేషన్ లో ఎగ్జాంపుల్స్ లేకపోతే డెఫినేషన్స్ రావడం జరుగుతుంది.
అవి కూడా ఇలా కంపేర్ చేస్తూనే చదువుదాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. సో స్పీడ్ బేస్ చేసుకొని మనకు యూనిఫామ్ స్పీడ్, అంటే ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్లీ ట్రావెల్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటాం. చూడండి, ద డిస్టెన్స్ ఈజ్ క్యారీస్ with the same distance, right here the same distance carries with equal interval of time, ఓకేనా. అంటే టోటల్ గా డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా క్యారీ చేయాలి. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక గ్రాఫ్ తీసుకుందాం మనకి ఈజీగా అర్థం కావడం కోసం. దిస్ ఇస్ ఎక్స్ గ్రాఫ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ గ్రాఫ్, డిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ టైం. ఎక్స్ యాక్సిస్ పైన టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఆరిజిన్ అనుకుంటే ఇట్లా స్ట్రైట్ లైన్ మోషన్ లో వెళ్ళాలి గ్రాఫ్, అప్పుడు అదేమని చెప్తాం, యూనిఫామ్ స్పీడ్ లో ఉందని చెప్తాం. అంటే ఏమవుతుంది చూడండి, ఎక్కడైనా స్లోప్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఈ స్లోప్ అనేది డిస్టెన్స్ టైం కి స్లోప్ తీసుకుంటే డెఫినెట్ గా ఎక్కడైనా మనకి ఈక్వల్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ మోషన్ అని కూడా చెప్తాం. సో ఈ యూనిఫామ్ మోషన్ లో మనకు టైం అనేది కాన్స్టెంట్ ఉంటుంది, డిస్టెన్స్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అదేవిధంగా యూనిఫామ్ వెలాసిటీ గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ యూనిఫామ్ స్పీడ్ కదా, ఇక్కడ కూడా సేమ్ యూనిఫామ్ velocity. Okay, uniform velocity is nothing but same. The same displacement is carries with equal interval of time is called uniform velocity. If you take the graph, we got the same result. ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నాం, అక్కడ మనం డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. సో అప్పుడు మనకి కూడా సేమ్ గ్రాఫ్ అనేది సేమ్ వస్తుంది. అంటే ఇలాంటి స్ట్రైట్ లైన్ మోషన్ లో వెళ్ళడానికి ఇలా వస్తుంది. అంటే ఇంకొక చిన్న డిఫరెన్స్ చూడండి, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా కూడా చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈక్వేషన్ పర్పస్ ఆల్రెడీ కొంత డిస్టెన్స్ అనేది ఇదే డిస్టెన్స్ అనుకోండి, డిస్ప్లేస్మెంట్ అనుకోండి, దిస్ ఇస్ టైం అనుకోండి. ఆల్రెడీ కొంత S1 డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది అనుకోండి ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ యూనిఫామ్ మోషన్ లో ఇలా వెళ్తే, స్ట్రైట్ లైన్ మోషన్ లో వెళ్తే దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అని కూడా అంటారు. ఈవెన్ ఇట్ కెన్ బి స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. ఫర్ సపోజ్ ఒక బి కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా రాస్తుంది, v ఈక్వల్ టు xt ప్లస్ b. ఓకే, ద యూనిఫామ్ వెలాసిటీ ఫార్ములా ఈజ్ లైక్ దిస్. సో ఇక్కడ b అనేది ఏంటి, కాన్స్టెంట్ డిస్టెన్స్. ఒకవేళ b 0 అయిందనుకో, పాయింట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. గాట్ మై పాయింట్? అండ్ సిమిలర్లీ x టైం అనేది యూనిఫామ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని యూనిఫామ్ వెలాసిటీ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం, ఇక్కడ డిస్టెన్స్ గురించి. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఈస్, ఆర్ వెలాసిటీ అండ్ స్పీడ్ ఈస్, velocity carries the direction and coming to the speed is cannot carries the direction. So this is about completely uniform speed. And if you want to write the equation for this uniform velocity, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. యూనిఫామ్ వెలాసిటీ ఫర్ సపోజ్ v బార్ అనుకుందాం. ఇక్కడ మనం ఏం రాస్తాం, మనం సేమ్ డెల్టా s బై డెల్టా t అనే రాస్తాం. అంటే డెల్టా ఎస్ బై డెల్టా కాకుండా లేకపోతే సింపుల్ గా లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ బై డెల్టా టీ కూడా రాసుకోవచ్చు. ఇంకా షార్ట్ ఫార్మేషన్ లో రాయాలంటే ఏం రాస్తాం, డిఫరెన్షియేషన్ ఫార్మేషన్ లో డిఎస్ బై డిటి అని రాస్తాం. ఓకేనా? అంటే ఇది ఈక్వేషన్ ఫార్మేషన్. ఈక్వేషన్ ఎక్కడైనా సేమ్ క్యారీ చేస్తుంది.
ఓకేనా. ఇది ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ కి రాయాలంటే ఏంది, యూనిఫామ్ స్పీడ్ ఇక్కడ కూడా సేమ్ ద టోటల్ డిస్టెన్స్. ఓకేనా, ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని రాస్తాం. అంటే టోటల్ టైం. ఓకే, ఇది ఈక్వేషన్ పర్పస్ రాస్తాం. ఇంకొక డెఫినేషన్ వస్తుంది యూనిఫామ్ స్పీడ్ కి యాజ్ వెల్ యాజ్ యూనిఫామ్ వెలాసిటీ. నోట్ చేసుకున్నారా, రైట్. నెక్స్ట్ వన్, యూనిఫామ్ స్పీడ్ తర్వాత ఇన్స్టాంటేనియస్ స్పీడ్. Instantaneous speed. Instantaneous speed nothing but if a particle carries speed at any instant of time. At any instant of time. Okay na? And similarly దీని కూడా ఒకటేసారి డెఫినేషన్ రాసేద్దాం. వెలాసిటీకి డెఫినేషన్ ఏమైతుందో చూద్దాం. వెలాసిటీకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి డెఫినేషన్ చూడండి. ఇన్స్టాంటేనియస్ velocity. The velocity is at any instant of time is called instantaneous velocity. సో ఇదాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కి యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఎగ్జాంపుల్. ఒకవేళ నువ్వు మీ ఫ్రెండ్ గాని నువ్వు గాని బైక్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకున్నావు. మీ ఫ్రెండ్ ఒక లొకేషన్ లో ఉన్నావు, నువ్వు ఒక లొకేషన్ లో ఉన్నావు. సో సడన్ గా మీ ఫ్రెండ్ ట్రావెలింగ్ లో ఉన్నాడు. యూ కాల్ టు యువర్ ఫ్రెండ్ and he said, you asked to him, where are you? So he said some location and what the speed you carries at particular instant. Okay na, a instant of time lo what speed you carries. అప్పుడు అదేమంటాడు, 50 స్పీడ్ లో పోతున్నా, 60 స్పీడ్ లో పోతున్నా అని చెప్తాడు. అంటే ఎట్ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర ఏ స్పీడ్ క్యారీ చేస్తున్నాడో దాన్ని ఏమనాలి, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంట. ఓకేనా. కమింగ్ టు ద వెలాసిటీ, స్ట్రేట్ లైన్ లో వెలాసిటీస్ అండ్ వెల్ యాజ్ స్పీడ్ అనేది సేమ్ ఉంటాయి. సో ఇది కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ అను. అప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ కి కాల్ చేసి ఏ వెలాసిటీలో ఉన్నావు అంటే ఆ పర్టికులర్ సెకండ్ లో, అప్పుడు చెప్పేదాన్ని ఏమనాలి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంట. ఓకేనా. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆల్ క్యారీస్ సేమ్. బట్ ఈక్వేషన్ కి వచ్చేసరికి ఏంటి, దీనికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి డైరెక్షన్ ఉండదు, కాబట్టి అలా డిఫైన్ చేస్తాం. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ ఈస్ యావరేజ్ స్పీడ్. This is last one about the speed as well as velocity. Average speed ante the total distance traveled by the total time by a particle or object for a total time taken. So this is about average speed. అంటే average speed అంటే the total, the equation లో రాయాలంటే the total distance traveled by total time taken. Okay, this is about average speed. Simple గా టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది బై టోటల్ టైం చేస్తాం. ఈక్వేషన్ పర్పస్ లో S1 డిస్టెన్స్, S2 డిస్టెన్స్ as well as S3 డిస్టెన్స్, ఇలా ఒక డిఫరెంట్ Sn పార్టికల్స్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అలాగే టైం కూడా T1 T2 అంటే Tn పార్టికల్స్ Tn టైమ్స్ టైం ఉంటే అప్పుడు ఈక్వేషన్ ఎలా రాస్తామంటే సింపుల్ గా చేసుకోండి. S1 plus S2 plus S3 plus and so on plus Sn by total time T1 plus T2 plus T3
అండ్ సో ఆన్ ప్లస్ టిఎం. ఎందుకంటే యాడ్ చేసాం ఇక్కడ, మనకు డైరెక్షన్ తో ఇంపార్టెంట్ లేదు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది చూడండి. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. సో వాట్ అబౌట్ యావరేజ్ వెలాసిటీ? ఇక్కడ కూడా అంతే, ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ traveled by total time. అంటే యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ రాసేం రాసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ మనకు ఫార్ములా సేమ్ బై డెల్టా టీ. ఇక్కడ మనం టోటల్ డిస్ప్లేస్మెంట్స్ యాడ్ చేయం, ఎందుకు? దాని ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. మళ్ళీ దీనికి ఈక్వేషన్ రాసేం రాసుకోవచ్చు, S2 minus S1 by T2 minus T1. దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ వెలాసిటీ. కానీ స్పీడ్ కి వచ్చేసరికి ఏమైతుంది, టోటల్ డిస్టెన్స్ ను సబ్మిట్ చేస్తూ స్టెప్ తీసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ వెలాసిటీ అండ్ స్పీడ్. ఓకే, ఈ రెండింటిని బేస్ చేసుకుంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఆ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ మనం స్పీడ్ మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాం. ఎగ్జాంపుల్ అని కాదు, అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, నోట్ చేసుకుంటున్నారు కదా. ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ పర్పస్. సో ఈ పాయింట్స్ అనేవి మనం నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం లేకపోతే అప్లికేషన్ అనుకున్నాం. అప్లికేషన్ బేస్డ్ ఆన్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ మీద ఒక అప్లికేషన్ చేద్దాం. ఏ బాడీ ఈజ్ traveled between two positions half of the distance traveling with speed v1 and next to half of distance is traveling with speed v2. The average speed is 2v1 v2 by v1 plus v2. This is application. ఓకేనా, ఈ అప్లికేషన్ మనకు ప్రూవ్ చేయాలన్నట్టు. అంటే 2v1 v2 యావరేజ్ స్పీడ్ అనేది ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది 2v2 by v1 plus v2 అని ప్రూవ్ చేయాలి. అంటే చూడండి, ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ బాడీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది టూ పొజిషన్స్ మధ్యలో ట్రావెల్ చేస్తుందంట. లెట్ us assume A and B. దిస్ ఇస్ ద బాడీ పాత్ అనుకుందాం. సో ఇప్పుడు మనకి టూ పొజిషన్స్ ఆఫ్ ది బాడీ, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, అంటే ఇక్కడ మనం టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ది బాడీ S అనుకోండి. ఓకేనా, S డిస్టెన్స్ ఉన్నాను. సో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెలింగ్ విత్ v1 స్పీడ్, అంటే ఈ డిస్టెన్స్ లో ఈ s/2 డిస్టెన్స్ లో ఎంత స్పీడ్ తో పోతుంది, v1 స్పీడ్ తో వెళ్తుంది. రైట్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్ విత్ నెక్స్ట్ s/2 డిస్టెన్స్ ఎంత పోతుంది, v2. ఓకేనా, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే s/2. సో ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ కావాలి. సో వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ is equal to total distance traveled by total time taken. సో మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే రెండు పాత్ లో ట్రావెల్ చేస్తుంది, రెండు పోర్షన్స్ లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఎంత ట్రావెల్ చేస్తుంది, టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత, ఎస్. ఓకేనా, బై
టోటల్ టైం టేకెన్ 2 డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మనం టోటల్ డిస్టెన్స్ అంటే ఇంకా మీకు అర్థం కావడం కోసం s/2 ప్లస్ s/2 ఓకేనా. s/2 ప్లస్ s/2 అంటే మళ్ళీ మనకు వచ్చేది sa బై టోటల్ టైం టేకెన్. లెట్ us assume here the time taken from A to for C point T1 and from C to B point T2 time taken. సో కాబట్టి టోటల్ టైం టేకెన్ మనకి ఎంతో తెలియదు కాబట్టి T1 ప్లస్ T2 ఓకేనా. సో ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఏం రాయొచ్చు s బై ఎందుకు s/2 ప్లస్ s/2 s అండ్ T1 బై T2. బట్ అకార్డింగ్ టు ద స్పీడ్ ఫార్ములా మనకేం తెలుసు, స్పీడ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైం అవునా. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఓకే. సో ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ v1 స్పీడ్ హాఫ్ ఆఫ్ ది స్పీడ్ అనేది ఎంత ఉందో చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది స్పీడ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది s/2 బై టైం టేకెన్ ఎంత t1 ఓకే. దట్ ఇంప్లాయిస్ t1 is equal to t1 I need t1 so I'm going to take t1 s by 2 into v1 okay na s by 2 into v1 cross multiplication చేస్తుంది. And next one and similarly v2 is equals to కూడా రాస్తే ఏం రాయొచ్చు s by 2 into t2 okay. సో సిమిలర్లీ v2 కూడా క్యాలిక్యులేట్ చేసాం. సారీ v2 కదా కావాల్సింది కాబట్టి t2 టైం తీసుకుంటున్నా 2 into v2. ఇక్కడ t1 వచ్చేది t2 ప్లేస్ లో v2 రాసేస్తా సింపుల్ గా, మళ్ళీ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నా సబ్స్టిట్యూట్ with these t1 t2 values in this equation. The average speed of this particle is equals to total distance s by t1 ఎంత వచ్చింది s by 2v1 plus s by 2v2 okay na. Here s gets cancelled numerator denominator and v is equal to, if you take the LCM this one what we will get, what value we get 2 into v1 v2 by v1 plus v2. If you get the LCM you will get this value from the above equation okay. We got the relation right. This is about average speed, how we can calculate the average speed if this kind of situation is there. So ila average speed మీద ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. సో ఇక్కడ మనకు స్పీడ్ అనేది డైరెక్ట్ ఇవ్వచ్చు. ఫస్ట్ v1 5 మీటర్ పర్ సెకండ్ అండ్ v2 is 6 మీటర్ పర్ సెకండ్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటాడు. అప్పుడు సింపుల్ గా డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో a body is travel with between two positions of this one, half of the distance with speed 5 meters per second. Problem చేయండి. Half of the distance is 5 meters per second and the next half of the distance travel with 6 meters per second. Okay. What is the average speed? We know the formula and we know v1 and v2. Just substitute the equation, you will get the average speed of the bodies or object or car. So ఇదే ఎగ్జాంపుల్ ఇలా అప్లికేషన్ లో చేసి ప్రాబ్లమేటిక్ గా ఇన్వాల్వ్ అవుతే ఇలా ఉంటుంది ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ స్పీడ్ గురించి. యావరేజ్ స్పీడ్ కి ఒకవేళ అప్లికేషన్ ఎలా ఉంటుందనే చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ యాక్సిలరేషన్. సో మీరు నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు సడన్ గా రఫ్ చేస్తున్నా, జస్ట్ పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇప్పుడు యాక్సిలరేషన్ we are denoting small a. The acceleration definition is simple. The rate of change of velocity is called acceleration. సో ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వాలి, సైమల్టేనియస్ గా కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంటే అప్పుడు మనం యాక్సిలరేషన్ కి డెఫినేషన్ రాస్తాం. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా రాయాలంటే dv బై dt అవునా. ఇక్కడ ఇంకా ఈ వర్డ్స్ లో రాయాలంటే ఏం రాస్తాం,
change in velocity by change in time. Okay, change in velocity by change in time. అక్కడ వెలాసిటీకి ఎలా రాసాం, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, అంటే డెల్టా వి బై డెల్టా టీ గా రాసాం. సో ఈ దాని ఈక్వేషన్ చేస్తూ మనం డిఫరెన్షియేషన్ ఫార్మేషన్ లో రాయాలంటే డివి బై డిటి. ఓకే, ఇప్పుడు దీనికి యూనిట్స్ రాయండి. వాట్ అబౌట్ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్? హియర్ వెలాసిటీ యూనిట్స్ తెలుసు, ఏంటి, మీటర్ పర్ సెకండ్, అండ్ హియర్ వన్ మోర్ టైమ్ ఇస్ దేర్, దట్ ఈస్ సెకండ్. అంటే టోటల్ ఎంత అవుతుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈస్, ఎస్ఐ యూనిట్స్ లో రాస్తున్నా, యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈస్ meters per second square. What about dimension formula? Dimension formula is L t power of minus 2, because we have a L1 and t power lo minus 2 undi kabatti time lo we are taken this one. And last point, this is vector quantity or scalar quantity ani cheptam. It is absolutely, it is a vector quantity because it has proper direction. Displace velocity అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి యాక్సిలరేషన్ కూడా వెక్టార్ క్వాంటిటీ లా ట్రీట్ చేస్తాం. మళ్ళీ దీన్ని కూడా ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ రాయొచ్చు, యావరేజ్ యాక్సిలరేషన్ రాయొచ్చు, ఓకే, యూనిఫామ్ యాక్సిలరేషన్ కూడా రాయొచ్చు. అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు యూనిఫామ్ యాక్సిలరేషన్ గురించి డిస్కస్ చేయాలంటే, ఓకేనా, నోట్ చేసుకున్నారా, రైట్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ కూడా చూడండి, సేమ్ డెఫినేషన్ సేమ్ ఉంటుంది కానీ మనకు గ్రాఫ్ లో వెళ్ళేసరికి చేంజ్ అయిపోతాం. యూనిఫామ్ యాక్సిలరేషన్, దిస్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ టాపిక్ యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసాం. సో అలాగే ఇక్కడ మనకు గ్రాఫ్ అనేది వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు, వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే, ఇట్ స్టార్ట్ విత్ స్ట్రెయిట్ లైన్ మోషన్. యూనిఫామ్స్ వెలాసిటీలో ఏం తీసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం తీసుకుంటాం. కానీ ఇక్కడ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్ లైన్ అనేది స్ట్రెయిట్ లైన్ లో వెళ్తుంది. అంటే స్లోప్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా కానీ కాన్స్టెంట్ గా ఉండాలి. అప్పుడు మనకి ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటాం. అంటే వెలాసిటీ అనేది ఇట్లా యూనిఫామ్ గా వెళ్ళాలి, అప్పుడు మనకు యూనిఫామ్ యాక్సిలరేషన్ వస్తుంది. దిస్ ఆర్ ద డిఫరెన్స్. సో అలా ఉన్నప్పుడు మనకి యూనిఫామ్ యాక్సిలరేషన్ వస్తుంది. ఈ గ్రాఫ్స్ మీద కూడా మనం డెఫినెట్ గా ఒక మంచి వీడియో తీస్తాం. ఆ గ్రాఫ్స్ కూడా మనకి జేఈ మెయిన్స్ వాటి గురించి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఏమీ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాజ్ వెల్ యాజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.